హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు వీడియోని అయితే మనమైతే ఐఫోన్ ఎయిర్ ఉన్న సామ్సంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ అయితే ఉన్నది కదా, దాని కంపారిజన్ అయితే చేద్దాం. మరి ఏ ఫోన్ అయితే బెస్ట్ అయితే నేనైతే మీకైతే చెప్తా. మరి ఈ వీడియోని అయితే మీరైతే లాస్ట్ వరకు అయితే చూడండి. మరి మధ్యలో స్కిప్ చేస్తే మీకు అయితే అర్థం కాదు మరి ఏ ఫోన్ బెస్ట్ అనేది. ఇక్కడైతే మనం అయితే వీడియోని అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. మరి ఇవే మరి రెండు ఫోన్స్ అయితే మనకైతే సామ్సంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ అయితే మనకైతే మంచిగా బిల్ క్వాలిటీ చేసేయాలని చెప్తారు. మరి ప్రైజింగ్ అయితే మెయిన్ ఇంపాక్ట్ అయితే వస్తుంది వీటి మీద. అయితే ప్రైజింగ్ అయితే మనకి సామ్సంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ అయితే మనకి 90,000కి వస్తుంది. మనకి యాపిల్ ఎయిర్ అయితే 1,20,000 అయితే పడుతుంది. మరి మనకైతే ప్రైజింగ్ లో మనకి 30,000 అయితే డిఫరెన్స్ అయితే ఉన్నది. మరి కెమెరాస్ గురించి అయితే మాట్లాడుకున్నట్టయితే మనకి ఐఫోన్ అయితే బ్యాక్ సైడ్ అయితే ఒకటే కెమెరా అనేది ఇచ్చిళ్ళు, ఇంకో కెమెరా ఇస్తే బాగుండు. మరి 48 MB ఒకటే సింగిల్ కెమెరా అనేది ఇచ్చిళ్ళు, ఇంకోటి వైడ్ యాంగిల్ ఇస్తే బాగుండు. మనకి సామ్సంగ్ లో అయితే వైడ్ యాంగిల్ ఇచ్చిళ్ళు, అలాగే మెయిన్ కెమెరా 200 MP అయితే ఇచ్చిళ్ళు. వైడ్ యాంగిల్ నుంచి కూడా మనకైతే మంచి పిక్స్ అయితే వస్తున్నాయి. మరి వైడ్ యాంగిల్ అయితే ఉండాలి మరి కంపల్సరీ ఫోన్లోనైతే. వైడ్ యాంగిల్ లేకపోతే కెమెరాని అయితే వేస్ట్ మరి మనకైతే ఐఫోన్ ఎయిర్లోనైతే మనకైతే వైడ్ యాంగిల్ అయితే లేదు. మరి వైడ్ యాంగిల్ ఇస్తే బాగుంది మరి ఐఫోన్ ఎయిర్లో. మరి సామ్సంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ఎడ్జ్లోనైతే అయితే మనకి వైడ్ యాంగిల్ కూడా ఉన్నది. మనకి దీంట్లోనైతే పిక్స్ కూడా మనకైతే బాగా వస్తాయి. మరి రెండిట్లో ఆల్మోస్ట్ సేమ్ వేస్తాయి మెయిన్ సెన్సార్ తోటి. కాకపోతే వైడ్ యాంగిల్ అయితే మనకి ఉన్నది కాబట్టి మనకి ప్లస్ పాయింట్ అయితే సామ్సంగ్ గెలాక్సీ ఎడ్జ్లోనే ఉంటుంది మనకి ప్లస్ పాయింట్ అయితే. రెండు కెమెరాస్ అయితే మనకైతే ఆల్మోస్ట్ సేమ్ అయితే ఉంటాయి. కాకపోతే మనకి డిఫరెన్స్ ఏంటంటే మనకి వైడ్ యాంగిల్ అయితే చాలా మంది అయితే వైడ్ యాంగిల్ అయితే యూజ్ చేస్తారు కదా. వైడ్ యాంగిల్ లేకపోయేసరికి అయితే మనకి పెద్ద మైనస్ పాయింట్ అయితే పడుతుంది. మరి ఎయిర్కి అయితే మనకి ఫ్రంట్ కెమెరా అయితే ఎయిర్దే బాగుంటుంది. మరి సామ్సంగ్ గెలాక్సీ ఎడ్జ్ కంటే ఎయిర్దే బాగా వస్తుంది. మరి ఫొటోస్ అయితే గ్రూప్ ఫోటోలు తీయాలన్నా ఈజీగా అయితే మనకి ఐఫోన్ అయితే ఆటోమేటిక్గా అదే అడ్జస్ట్ చేసుకుంటుంది. ఫ్రేమ్లో ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి అయితే మనకి రెండు అయితే ఇన్హెన్ ఫీల్ అయితే ప్రీమియమే ఉంటుంది. మరి రెండు ప్రీమియం ఫోన్స్ కాబట్టి ప్రీమియం ఫీల్ ఉంటుంది మనకి చేతిలో పట్టుకున్నప్పుడు అయితే. ఇంకా ఛార్జింగ్ స్పీడ్ అయితే మనకైతే ఆల్మోస్ట్ రెండు సిమిలర్ ఉన్నాయి, అంత పెద్ద చేంజ్ అయితే ఏముండదు ఛార్జింగ్ స్పీడ్లో. మనకి డే టు డే లైఫ్లో కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు రెండిట్లో. మనకి అసలు ల్యాగ్ ఫ్రేమ్ డ్రాప్స్ అట్లా ఉండి ఏముండదు మరి ఈ ఫోన్లో. మనం లక్ష పెట్టి కొన్నాక ఎందుకుంటే అట్లా మనకి స్క్రీన్ ఆన్ టైం అయితే దాదాపు ఒక ½ అవర్ అట్లా డిఫరెన్స్ అయితే వస్తుంది. 3900 mAh బ్యాటరీ అయితే ఉన్నది. ఐఫోన్లో అయితే 3149 mAh బ్యాటరీ అయితే ఉన్నది. 25 వాట్ సామ్సంగ్ వస్తుంది మనకి, 20 వాట్ ఇది యాపిల్ అయితే వస్తుంది. వైడ్ ఛార్జింగ్ అయితే మనకి ఐఫోన్ ఎయిర్ అయితే 20 వాట్ సపోర్ట్ చేస్తుంది, సామ్సంగ్ అయితే 15 అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. వైర్లెస్ ఛార్జింగ్ అయితే 6.5 ఇంచెస్ డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. ఎయిర్లోనే అయితే మనకైతే సామ్సంగ్లో అయితే 6.7 ఇంచెస్ డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. కొంచెం 2 ఇంచెస్ అయితే పెద్ద డిస్ప్లే అయితే మనకైతే రెండు అయితే సేమ్ థిక్నెస్ అయి ఉంటాయి. అంత పెద్ద థిక్నెస్ అయితే అంత డిఫరెన్స్ అయితే ఏమున్నాయి. కొంచెం సామ్సంగ్ అయితే కొంచెం తక్కువ థింగ్ ఉన్నదని చెప్తారు. మరి రెండు అయితే చేతిలో పట్టుకున్నప్పుడు అయితే అంత ఎక్కువ డిఫరెన్స్ అయితే ఏమనిపిస్తుంది, రెండు ఆల్మోస్ట్ సేమ్ అనిపిస్తాయి. దీంట్లో బ్రేక్ బ్రైట్నెస్ వచ్చేసరికి మనకైతే ఎయిర్లోనైతే 3,000 ఇచ్చిళ్ళు, సామ్సంగ్లోనైతే 2,600 అయితే ఇచ్చిళ్ళు. అంత ఇంపాక్ట్ అయితే ఏమనిపించదు మనకి, రెండు సేమ్ అనిపిస్తాయి. కాకపోతే మైనస్ పాయింట్ అయితే స్పీకర్ దగ్గర వస్తుంది మనకి. సామ్సంగ్లో మనకి షీరో స్పీకర్స్ అయితే ఇచ్చిళ్ళు, యాపిల్లోనైతే మనకి సింగిల్ స్పీకర్ ఇచ్చిళ్ళు, అది కూడా అంత క్వాలిటీ అయితే లేదు. మరి ఇక iOS అయితే మామూలు మంచిగా ఉంటుంది కదా. ఇప్పుడు సామ్సంగ్లో UI కూడా బాగానే ఉంటుంది మనకైతే. సామ్సంగ్ UI ఐఫోన్ అయితే కొంచెం ఆప్టిమైజ్ చేసి అయితే మంచిగా ఉంటుంది. మరి కాకపోతే మనకి ఏ ఫీచర్స్ అనేది అయితే సామ్సంగ్లోనే మనకైతే బాగానైతే పని అయితే చేస్తున్నాయి. మరి ఐఫోన్లో అయితే అంత మంచిగా అయితే పని అయితే చేస్తలేవు. మరి ఆబ్జెక్ట్ రిమూవల్ టూల్ అయితే అంత బాగానైతే పని చేస్తలేదు. ఇప్పుడిప్పుడే కొంచెం అయితే మంచిగా అయితే చేస్తారు. మరి అంత ముందుకైతే మరీ ఘోరంగా ఉండేది ఆబ్జెక్ట్ రిమూవల్ టూల్ అయితే. ఇంకా మనకు సర్కిల్ టు సర్చ్ ఫీచర్ కూడా ఉంటుంది, అయితే చాలా ఫేమస్ అయితే అది. అయితే మనం అయితే ఏం క్వశ్చన్ అడిగినా మనకైతే అయితే సేమ్ మనుషుల లెక్కనే ఆన్సర్ అయితే ఇస్తుంది. మరి ఇప్పుడు తెలుగు కూడా యాడ్ అయితే చేసి ఇలా అంటారు. మరి తెలుగులో కూడా మనం అయితే క్వశ్చన్స్ అయితే అడగచ్చు. ఏం క్వశ్చన్ అడిగినా మనకైతే ఆన్సర్ అయితే ఇస్తుంది. మరి ఇంకా మనకి కనెక్టివిటీ గురించి అయితే మాట్లాడుకున్నది అయితే మరి కనెక్టివిటీలో మనకైతే యాపిల్లో మళ్ళీ మైనస్ పాయింట్ మనకి. దీంట్లో Type-C మళ్ళీ USB 2 ఇచ్చిళ్ళు. దీంట్లో అయితే 3.2 Gen పోర్ట్ అయితే ఇచ్చిళ్ళు. మరి కొంచెం ఏమైనా ఫైల్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలని కూడా మనకి సామ్సంగ్లోనే ఫాస్ట్ ఉంటాయి. ఇంకా మనకి ఎయిర్లోనైతే సిమ్ అయితే ఇవ్వలే ఎయిర్లో. మరి సామ్సంగ్లోనే అయితే మనకి సిమ్ కూడా ఇచ్చిళ్ళు, అదొక పెద్ద మైనస్ పాయింట్. ఇక ప్రొసెసర్ అయితే రెండు పవర్ఫుల్ ప్రొసెసర్స్ గురించి అయితే మనం అయితే చెప్పుకోని అవసరం లేదు. కానీ ఈ యాపిల్ ఎయిర్ అయితే మనకైతే బాగానైతే హీట్ అయితే అవుతుంది. మరి గేమ్స్ అయితే ఆడుకోవడం కష్టం. మరి యాపిల్ ఎయిర్లో సామ్సంగ్ అయితే మనకు మంచిగా వస్తున్నాయి, గేమ్స్ అయితే బాగానే రన్నింగ్ అయితే చేస్తుంది. మరి సామ్సంగ్ అయితే మనకి అప్డేట్స్ అయితే మనకైతే మంచిగా అప్డేట్స్ అయితే వస్తాయి. ఇక మనకి సామ్సంగ్ అయితే 7 years అయితే ఇస్తుంది అప్డేట్స్ అయితే. 7 years వరకు ఫోన్ వాడుతారో తెలియదు, కానీ అప్డేట్స్ అయితే 7 years వరకు అయితే ఇస్తుంది. యాపిల్ మనకైతే 5 to 6 years అయితే ఇస్తుంది మ్యాక్సిమం అయితే. ఇక డ్యూరబిలిటీ టెస్ట్ అయితే మనకి రెండు సేమే ఉంటాయి. మరి డ్యూరబిలిటీ టెస్ట్లో కూడా రెండు సేమ్ బిల్డ్ క్వాలిటీ ఉంటుంది, పెద్ద డిఫరెన్స్ అయితే ఏమనిపించదు. కానీ కొంచెం యాపిల్ ఎయిర్ అయితే కొంచెం బాగా బిల్డ్ క్వాలిటీ అయితే ఉంటుంది. ఫ్రంట్ సైడ్ కూడా మనకి సిరామిక్ షీల్డ్ ఇచ్చిళ్ళు,
ఈ సామ్సంగ్లో మన గొర్రెల గ్లాస్ షీల్డ్ 2 అయితే ఇచ్చిళ్ళు, సిరామిక్ షీల్డ్ 2. స్క్రాచెస్ అయితే మామూలుగా పడుతున్నాయి మరి ఐఫోన్లో అయితే. మీరైతే స్క్రీన్ గార్డ్ అయితే పక్కా యూజ్ అయితే చేయాలి ఐఫోన్కి అయితే, లేదంటే స్క్రాచ్లు అయితే ఘోరంగా అయితే పడతాయి. మరి ఏ ఫోన్కైనా స్క్రీన్ గార్డ్ అయితే యూజ్ అయితే చేయాలి. డిస్ప్లే అయితే మనకి సామ్సంగ్ డిస్ప్లే అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. డిస్ప్లేలో బాగుంటుంది. మన డిస్ప్లేని అయితే మనం టెక్స్ట్ ఇట్లా కాపీ చేసుకోవాలి, పేస్ట్ చేసుకోవాలన్నా ఈజీగానే అయితే ఉంటుంది మనకి దీంట్లో. ఇంకా పోర్ట్ కూడా మనకి ప్లస్ పాయింట్. ఇక గేమ్స్ కూడా మనం మంచిగా ఆడుకోవచ్చు. మరి ఆ యాపిల్ ఏలోనైతే గేమ్స్ ఆడితే ఫోన్ అయితే ఉత్తగానే హీట్ అయితే అయిపోతుంది. ఇన్హేల్ ఫీల్ కూడా మంచిగా ఉన్నది. మరి ఈ రెండు ఫోన్స్లలో మీరైతే ఏదన్నా ఒక ఫోన్ తీసుకోవాలనుకుంటే నేను చెప్పేది ఏంటంటే ఐఫోన్ ఎయిర్ అయితే వేస్ట్. మరి మీరైతే తీసుకుంటే ఒకవేళ సామ్సంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ అయితే తీసుకోండి. లేదు మాకు ఐఫోనే కావాలనుకుంటే ఇంకొంచెం మనీ అయితే యాడ్ చేసుకుంటే మీకైతే ప్రో మోడల్ అయితే వచ్చేసాయి. ఈ ప్రో మోడలే బెస్ట్. మరి మీకైతే ఈ ఐఫోన్ ఎయిర్ అయితే వాళ్ళు ఎందుకు రిలీజ్ చేసిందో తెలియదు. మళ్ళీ దాని ప్రైస్ కూడా 1,20,000 అయితే పెట్టిళ్ళు. సామ్సంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ అయితే మనకి 90,000 రూపీస్ లోపట్లే వచ్చేసింది. మళ్ళీ వాటి స్పెసిఫికేషన్స్ అయితే చూసుకుంటే మనకి సామ్సంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ కొంచెం మంచిగా అయితే ఉన్నది. మరి ఇంకా హెడ్ అయితే సామ్సంగ్ గెలాక్సీ S25 ఫోనే హెడ్ అయితే వస్తుంది మరి ఐఫోన్ ఎయిర్ కంటే. ఐఫోన్ ఎయిర్ అయితే దాంట్లో బ్యాక్ సైడ్ కూడా వైడ్ యాంగిల్ కెమెరా అయితే వేస్ట్ చేయాలి. ఐఫోన్ ఎయిర్ వైడ్ యాంగిల్ కెమెరా వేయకుండా వేస్ట్ చేయాలి. ఫ్రంట్ కెమెరా అయితే బాగానే ఉంటుంది, కానీ కొంచెం మైనస్ పాయింట్లు అయితే ఎక్కువనే. మరి సామ్సంగ్ లోనే మనకి ప్లస్ పాయింట్లు అయితే ఎక్కువనే. మరి చాలా మంది అయితే యాపిల్ లవర్స్ అయితే ఉంటారు. వాళ్ళైతే మీరైతే ఐఫోన్ ఎయిర్ బదులు మీరు అయితే ఇంకొంచెం మనీ అయితే యాడ్ చేసుకుంటే మీకైతే ప్రో మోడల్ అయితే ఈజీగానే అయితే వచ్చేస్తుంది. 16 Pro Max అయితే వస్తుంది. మరి ప్రీవియస్ జనరేషన్ ప్రో మోడల్ అయితే సింపుల్గా అయితే వచ్చేస్తుంది. నేనైతే ప్రో మోడల్ అయితే తీసుకోండి. ఐఫోన్ ఎయిర్ అయితే అసలు అయితే తీసుకోకండి. నేనైతే రికమెండ్ అయితే మీకైతే నేనైతే మరి ప్రో మోడలే రికమెండ్ చేస్తాను. ప్రో మోడలే తీసుకోండి. మరి ఇన్ఫర్మేషన్ మీకు అయితే వస్తే వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టి ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకన్ అయితే ఆలో పెట్టుకోండి. బాయ్ బాయ్. మరి నెక్స్ట్ వీడియోలో వస్తుందాం. బాయ్ బాయ్.